నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ గారు ఎవరండి? రాజపూడి. రాజపూడి ఏ నియోజకవర్గం? జగ్గంపేట నియోజకవర్గం అండి. ఎలా ఉంటుంది ఈసారి? ఎవరు వస్తారనుకుంటున్నారు? ఈసారి అయితే ఖచ్చితంగా జ్యోతి లహరి గారు వస్తారనుకుంటున్నానండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కాడి నుంచి ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రజావేదిక ఎప్పుడైతే పడగొట్టాడో అప్పటి నుంచే తనకి రాష్ట్రం మీద ఒక అవగాహన లేదని తెలిసిపోయిందండి. ఓకే అండి. ఎందుకంటే ఒక రాజధాని లేదు, పోలవరం లేదు, అటువంటి నాయకుడు మన రాష్ట్రానికి పనికిరాడండి. వేస్ట్. ఎందుకనుకుంటారు? మా ఊర్లో 618 ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. 2.5 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. 2.5 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. కనీసం ఒక మంచి లేదు, ఒక చెడ్డ లేదు, కనీసం చూడటానికి కూడా రాలేదు మన అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు. అంటే ఇచ్చారంటే అసలు ఎవరైనా ఒకరైనా ఇల్లు కట్టుకున్నారు అక్కడ? ఒక్కరు కూడా కట్టలేదండి. ఎందుకని కట్టలేదండి? ఎందుకు 2 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు, అది కూడా మునిగిపోయి పంట పొలాలు ఇచ్చారు. ఓకే, చూపిస్తారా మాకు అవి? చూపిస్తానండి, ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే అండి, సరే తీసుకుంటాను. సరే, విషయానికి వస్తే ఇప్పుడు జ్యోతి లహరి గారు ఎంత గెలుస్తారు అనుకుంటున్నారు? జ్యోతి లహరి గారికి అనుభవం ఉందండి. అనుభవంతో పనిచేసే వ్యక్తి ఆయన. సాగలనాడే కాదు, పుష్కర ఎత్తిపోతమే కాదు, 4 ప్రాజెక్టులు తీసుకొచ్చిన నాయకుడండి జ్యోతి లహరి గారు అంటే. అటువంటి నాయకుడిని మనం ముందుసారి ఓడించడమే మనం చేసిన పొరపాటు. ఇప్పుడు బాధపడుతున్నారండి జనం అందరూ. ఎంత బాధపడుతున్నారంటే మంచి నాయకుని మనం కోల్పోయాం, ఈసారి ఖచ్చితంగా జ్యోతి లహరి గారు నెగ్గించాలనే పట్టుదలతో జనాలు అయితే మటుకి మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఓకే అండి. అయితే ఓవరాల్గా నెహ్రూ గారు గెలుస్తారా అంటారు? ఖచ్చితంగా గెలుస్తారు. మెజార్టీ మాత్రం లెక్కేసుకోవచ్చు. మెజార్టీ నాకు తెలిసి 45,000 పైన వస్తుంది. 45,000 పైన మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు నరసింహ గారు ఎందుకు గెలరనుకుంటున్నారు? నరసింహ గారు నియోజకవర్గాన్ని వదిలేసి అప్పుడే 15 సంవత్సరాలు అవుతుందండి. 15 సంవత్సరాల్లో జగ్గంపేట నియోజకవర్గాన్ని వదిలేసి ఆయన వెళ్ళిపోయి కాకినాడ వెళ్ళి కాకినాడలో ఎంపీగా చేసి కనీసం ఈ నియోజకవర్గం ప్రజలను ఇంచు కూడా పట్టించుకోలేదండి. పెద్దాపురం వెళ్ళి ఓడిపోయాడండి. ఓడిపోయి మళ్ళీ జగ్గంపేట సీట్ ఇచ్చారని చెప్పి అధికారం కోసం తప్ప ఆయన ఎప్పుడు కూడా ప్రజలను పట్టించుకునే నాయకుడు ఏమై కాదండి ఆయన. ఓకే, అయితే జనాల్లో ఆయన సీట్ ఉంటేనో పోటీ ఉంటేనే ఉంటాడు తప్పితే గెలిచినా ఓడిన తర్వాత మళ్ళీ కనిపించరు అంటారు. చేయలేడు కూడా అండి ఆయన. ఓకే ఓకే. తర్వాత మరి మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతున్నారు కదా, మరి నరసింహ గారు వస్తే మీరు ఆ మాట అడుగుతారు ఆయన్ని? కంపల్సరీగా అడుగుతాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి చేయలేడండి ఏదండి. బ్రాండ్లు కూడా మంచి మంచి బ్రాండ్లు ఉన్నాయని చెప్పంటున్నారు పబ్లిక్. బ్రహ్మాండంగానండి. భూమి మొత్తం రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని పాడు చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఇవాళ ఎంతోమంది షుగర్తో అన్ని విధాలుగా బాధపడుతున్నారండి. మద్య నిషేధం చేయలేడండి ఆయన. ఎందుకంటే మద్యం మీద 1,00,000 కోట్లు రాకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం. అమ్మకం అమ్మి దాని మీద రెవెన్యూ తెచ్చుకొని దాన్ని వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని అంటారు. ఓకే అండి. ఓవరాల్గా అయితే నెక్స్ట్ వైసీపీ రాదని అంటారు. అసలు గవర్నమెంట్ రాదండి. టీడీపీ మెజార్టీ వస్తుందా? కూటమి కంపల్సరీగా 140 సీట్లు రావడం ఖాయమండి. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి 175కి 175 అంటున్నాడు కదా, మరి ఆయన సోది అలా చెప్తారండి. అది వేస్ట్. అంతేనా? పని అవదంటారు? అసలు అవదండి. సరే సరే అయితే థ్యాంక్ యూ అండి. నాకు వీళ్ళ స్థలాలు చూపిస్తారా? చూపిస్తారండి. ఓకే అండి, పదండి అయితే. సార్ ఇంకెంతసేపు పడద్దండి? 2.5 కిలోమీటర్లు కాబట్టి మీకు ఇళ్ల స్థలాలు చూపిస్తాను ఈరోజు. ఓకే, అంటే మీ ఊరికి చాలా దూరం వెళ్ళాలి. చాలా దూరం పంట పొలాలు కనపడుతున్నాయి. అది కూడా పొలం ఇచ్చారండి అక్కడ కూడా. ఓకే సరే, దారిలో మళ్ళీ చూద్దాం. సార్ చెప్పండి, ఇదేనా దారి? చూడండి దారి చూడండి, గోవిందపురం వెళ్ళే రోడ్డు. ఓకే, ఇక్కడ వంతెన చూడండి. ఇక్కడ ఒకసారి ఇలా తీసి చూపించండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇళ్ల స్థలాలకు వెళ్ళే దారి, ఇళ్ల స్థలాలకు వెళ్ళే దారి ఏ విధంగా ఉందో చూడండి. మరి నాయకులు ఏ విధంగా ఇల్లు స్థలాలు ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు ఇదేంటి దారా లేకపోతే ఏంటి? ఇది పుష్కర కాలువ గొట్టు. ఓకే, కాలువ గొట్టు. ఓకే, ఈ కాలువ గొట్టు పక్కనే ఇచ్చారు స్థలం. ఓకే అండి, పదండి సార్ చూపిద్దురు కానీ. సార్ ఇవేనా ఇళ్ల స్థలాలు చెప్పారు? ఇదేనండి ఇళ్ల స్థలాలు చూడండి. ఇదేంటి సార్? ఇది మడుగు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది పొలాలు ఇచ్చారండి ఇళ్ల స్థలం ఇది. ఓకే, 18 ఎకరాలు ఇచ్చారండి. ఓకే, 18 ఎకరాలు ఇచ్చారండి ఇళ్ల స్థలం. ఒక్కరు కూడా ఇళ్ల స్థలానికి కనీసం గొయ్య కూడా తీయలేదండి. 5 సంవత్సరాలు పరిపాలన అవుతుంది. ఏ నాయకుడు కూడా ఇక్కడికి వచ్చి పట్టించుకునే నాయకుడే లేడు. 618 ఇళ్ల స్థలాలు ఇచ్చారండి ఇక్కడ. 618 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 2 కిలోమీటర్ల దూరంలో రాజపూడిలో
ఉమ్, 618 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ 3 ఊర్లకి ఇచ్చారండి. కృష్ణాపురం, ఉమ్, 4 ఊర్లకి, రాజపూడి, కృష్ణాపురం, ఓకే. చిత్రంపురం, వెంగంపురం. ఓకే. ఈ 4 ఊరోళ్ళని కూడా ఉమ్, నాశనం చేయడండి జగన్మోహన్ రెడ్డి. ఓకే. పట్టించుకుంటే ఎమ్మెల్యే కూడా కనీసం ఒకసారి కూడా అక్కడికి వచ్చి చూడలేదండి. అంటే ఇప్పుడు ఇళ్ల స్థలంలో ఊరు చివరికి ఇచ్చారు, ఇక్కడ తాగునీటి కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ ఏమీ లేదంటారు. అసలు ఇక్కడ ఏమీ లేదండి. రోడ్ సదుపాయం కూడా లేదు కదా. అసలు ఇక్కడ ఏమీ లేదండి. అసలు రోడ్ సదుపాయం కూడా చాలా వరస్ట్గా ఉంది. ఇవ్వడమే కాదండి, ఇందులో అవినీతి కూడా జరిగిందండి. ఉమ్, ఎకరం వచ్చి 18 లక్షలు కొని ఉమ్, గవర్నమెంట్కి 33 లక్షలుగా అమ్మారండి. అలాగని చెప్పి నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఉమ్, ఈ గవర్నమెంట్ ఉమ్, నన్ను 2 గంటల సేపు పోలీస్ స్టేషన్లో పెట్టిందండి. ఉమ్. అంటే ఫేస్బుక్లో ఇలా అన్యాయం జరిగింది రాజపూడి ఇళ్ల స్థలాలు అని చెప్పి అడిగినందుకు మీరు అడిగినందుకు ఏంటి ఇలా అన్యాయం జరగడం ఏంటని అడిగినందుకు ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. బాగా ఇబ్బంది పెట్టారండి. ఓకే. ఉం. ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ పైప్ లైన్ కూడా ఏదో వెళ్ళింది అంటారు అండర్ గ్రౌండ్ ఈ నుంచి. పైప్ లైన్ చూడాలంటే ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలండి. ఓకే అండి. అక్కడికి వెళ్తే అది కూడా చూపిస్తాను మీకు. ఓకే అండి. ఓకే అండి. అంటే కింద పైప్ లైన్ నుండి పైన ఇళ్ల స్థలాలు ఎలా ఇచ్చారండి, నాకు అర్థం కాలేదు. అదేనండి, అందుకే అవినీతి జరిగిందని చెప్తున్నాను కదండి. దానికోసం అధికారులు ఏమి అప్పుడు మీరు అధికారులకు ఎవరికి చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అధికారులు అందరూ ఉం, అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చండి. ఉం, కాకపోతే మా ఊరికి అయితే మటుకు మరీ అన్యాయం చేశారు, ఉం. చాలా అన్యాయం చేశారు. సో ఇళ్ల స్థలాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అంటారు మీ బాగా. విషయంలో. ఎక్కడే కదండి, అక్కడ రాష్ట్రం మొత్తమే ఫెయిల్ అయ్యాడు. ఓకే. అవినీతి అవినీతి అంతే. అంటే ₹1 కొండ ₹3 మళ్ళీ అమ్ముకోవడం అనే పరిస్థితి. రియల్ ఎస్టేట్ చేశారు, ఇళ్ల స్థలాలు కాదు ఇది, రియల్ ఎస్టేట్ చేశారు అంటారు మీరు. చేశారండి. ఓకే అండి. సరే అయితే ఇవన్నీ మరి నెహ్రూ గారు వస్తే ఇళ్ల స్థలాల కింద మరి ఉంచుతారా, మార్చేస్తారా, తీసేస్తారా? జ్యోతుల్ నెహ్రూ గారు వస్తే ఈ ఇళ్ల స్థలాలు అయితే మటుకు పనికిరావండి. జ్యోతుల్ నెహ్రూ గారు వస్తే మటుకు 20,000 ఇల్లులు కట్టి ఉం. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని చెప్పేసి నెహ్రూ గారు సొంత ఇల్లు కట్టించి మొత్తం ఖర్చు కట్టించి ఇస్తా అని చెప్పారు. ఇస్తానని చెప్పారండి. ఓకే అండి. కంపల్సరీగా ఇస్తారు కూడా అండి. గెలుస్తాడు మరి ఆయన? ఖచ్చితంగా నెగ్గుతాడు, గెలుస్తాడు ఆయన. కంపల్సరీగా నెగ్గుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే.